ఇప్పుడే అందిన వార్త, దేశ ప్రధాని హెలికాప్టర్కు ప్రమాదం, ఘోర విషాదం, కన్నుమూత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయలేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీరు రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది. సుమారు 17 గంటలు గడిచిన తర్వాత హెలికాప్టర్ శిథిలాలు దొరికినట్లు అధికారులు వివరించారు. ఇక సహాయ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుంది అధికారులు వివరించారు. పలు ఇరానా మీడియా ఛానల్స్ కూడా రైసీ హెలికాప్టర్ శకలాలు రెస్క్యూ టీంలు కనుగొన్నాయని తెలిపాయి. అయితే అధ్యక్షుడు అతని సహచరులు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనే దాని మీద రెడ్ క్రాస్ సమాచారం అయితే అందలేదు. మరో ఇరానీ మీడియా ప్రమాద స్థలంలో ఎవరూ సజీవంగా ఉన్నట్లు కూడా ఎటువంటి సంకేతాలు కనుగొనడం లేదని తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ పాటు హెలికాప్టర్లో విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లా రహీన్ అనగా తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేకా రహీమిత్, తబ్రిజ్ రాయల్ ఇమామ్ మహమ్మద్ అలీ అల్-షేదా అనగా ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారని ఇరానా వార్తా సంస్థ తస్మీ వివరించారు. ప్రమాదం గురించి తదుపరి సమాచారం అందుబాటులో లేదు. ఇరానీ అధ్యక్షుడు ఇబ్రాహిం రైస్తో పాటు ఇరానీ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా రహీన్ కూడా కాన్వాయ్ హెలికాప్టర్లు అయితే ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు కాన్వాయ్లో 3 హెలికాప్టర్లు ఉన్నాయి. అయితే వీటిలో 2 హెలికాప్టర్లు వారి గమ్యస్థానాలు సురక్షితంగా ల్యాండ్ చేయబడ్డాయి. పైలట్ హెలికాప్టర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి దారితీసింది. సహాయక చర్యల కోసం 16 బృందాలు రంగంలోకి అయితే దించారు.